అంటే రిటర్న్ వేయాలంటే ఇక్కడే ఎక్కడ బిల్ పడితే అక్కడే రిటర్న్ కొట్టాలి. బిల్లు రిడమ్షన్ చెప్పండి. ఇప్పుడు మీరు ఉన్నారు, మీ పాయింట్స్ ఉన్నాయి, మీరు యూపీకి పోయినా రిడమ్షన్ జరిగింది. ఓకే, మీరైనా కూడా వాళ్ళకి చెప్పాలి కదా, చెప్పుతో కొడతాము, అది కొడతాము, ఇది కొడతామని. తప్పు అది. మీరు ఒక కస్టమర్లకి మాట్లాడమే తప్పు అండి. మీరు చేసిందే రాంగ్. మళ్ళీ మీరు సారీ చెప్పడం ఏంటండి? అవునండి, ఎవరు చెప్పారు సారీ? సారీ అని ఒక మాటలో సారీ చెప్పేస్తే పోతుందా? ఒక్క విషయంలో సారీ అని చెప్పేస్తే పోతుందా చెప్పు? సరే, రేపు ఎప్పుడు వస్తారండి మీరు? మీతో మాట్లాడేసి ఏదో ఒకటి ఫైనల్ చేసేద్దాము. ఎప్పుడు రమ్మనాలి? రేపు ఈవినింగ్ అంటే రండి. వాళ్ళు చెప్తున్నారు రేపు ఈవినింగ్ రమ్మని చెప్పు అంటున్నారు. లేదు మేడం, నేను కూడా ఏమంటే నా పైన ఉండే మేనేజ్మెంట్ కూడా నేను మాట్లాడలేదు. ఇప్పుడు సండే మేడం, నేను మండే డెఫినెట్లీ మండే నేను వస్తాను మేడం రాయచోటికి. మండే వస్తాను. మీ నెంబర్ ఇవ్వండి మేడం అబ్బాయికి, నేను మండే వచ్చి మీకు కాంటాక్ట్ చేస్తాను. ఆల్రెడీగా ఉంది. ఓకే మేడం. సరే, మీరు ఒకసారి వచ్చేసేస్తే ఇది ఏదో ఒకటి మాట్లాడేసి ఎట్లా అండి, ఏంది పరిస్థితి, ఏంటి పరిస్థితి, ప్రాబ్లం ఇంత గట్టిగా ప్రాబ్లం చేసి పెట్టుకున్నారు మీరు ఒకసారి వచ్చేసేస్తే మాట్లాడేసాం. సండే ఏంటి, సండే ఉండరా మీరు? సండే లేదు మేడం. ఇప్పుడు సండే మేనేజర్ సార్ వీళ్ళు అవైలబుల్ ఉంటారు. సండే ఉంటారు, బట్ ఏమంటే సండే మనకు వీక్ ఆఫ్ ఉంటుంది మేడం సండే. అందుకని చెప్పి నేను మండే డెఫినెట్లీ వస్తాను. మండే డెఫినెట్లీ వచ్చి మీకు కాల్ చేస్తాను. మా సార్కి అప్డేట్ చేస్తాను ఇది జరిగింది సార్ అని చెప్పి. ఆల్రెడీ మా సార్కి సరే, మీ సార్కి ఇంతవరకు తెలీదా? మీరు ఫోన్ చేసి చెప్పలేదా? అప్డేట్ చేసి అంతా అయింది మేడం. ఈ రోజు జరిగింది అప్డేట్ చేస్తాను అంటున్నా. సరే అండి, మీరు చెప్పండి. కన్జ్యూమర్ రైట్స్ వాళ్ళు వచ్చారు అని చెప్పండి. ఒకసారి కాల్ చేయమని చెప్పండి. మాది నెంబర్ ఆల్రెడీగా ఇచ్చాము మేము. ఓకేనా? మాకు ఏదో ఒకటి రేపటికల్లా చెప్పేసేయండి. ఓకే అండి. సరే, ఓకే అండి. ఓకే.